ఈ క్రాఫ్ట్ పిస్తాషల్స్తో చేసామంటే అసలు ఎవరు కూడా నమ్మరు. ఫైనల్ లుక్ అంత బాగా వచ్చింది. ఒకవేళ మీ ఇంట్లో పిస్తాషల్స్ ఉంటే ఈ క్రాఫ్ట్ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం పిస్తాషల్స్తో ఒక క్రాఫ్ట్ చేయబోతున్నాం. సో వాటికి ఏమేమి మెటీరియల్స్ కావాలో చూద్దాం. ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ అండ్ బ్రషెస్ అండ్ పెయింటింగ్ బాక్స్ అండ్ మెయిన్ వచ్చేసి పిస్తాషల్స్ అనమాట. సో ఇవి అందరి ఇంట్లో ఉండే ఉంటాయి. సో వీటితో మనం క్రాఫ్ట్ చేసేద్దాం ఈరోజు. సో ఫస్ట్ అయితే మీరు ఒక బ్రష్ తీసుకోండి అండ్ కార్డ్బోర్డ్కి బ్లూ కలర్ అయితే మొత్తం వేసేసేయండి. కార్డ్బోర్డ్కి ప్లెయిన్ స్కై బ్లూ కలర్ అయితే వేసుకోండి. సో అలా నీట్గా స్కై బ్లూ కలర్ అయితే వేసేసుకోండి టోటల్గా. మనం స్కై బ్లూ కలర్ అయితే వేసేసుకున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పిస్తాషల్స్కి బ్లాక్ కలర్ అయితే వేసుకోండి. అండ్ మీరు ఒక బాటిల్ గమ్ తీసుకోండి. సో అండ్ ఆ కార్డ్బోర్డ్ మనం కలర్ వేసుకున్నాం కదా, సో అది తీసుకొని ఆ బ్లాక్ కలర్ పిస్తాషల్స్, సో నేనైతే పెయింటింగ్ వేసాను అనమాట బ్లాక్. సో అలా నేను ఎలా చూపిస్తున్నానో అలా చూసేసి అవికైతే స్టిక్ చేసేసుకోండి. సో నేనైతే ఇలా స్టిక్ చేసుకున్నాను. సో మీరు కూడా ఇలానే స్టిక్ చేసుకోండి. సో ఇవైతే ఒక స్టోన్స్లా అయితే కనబడతాయి. సో ఇంకా కొన్ని పిస్తాషల్స్ తీసుకోండి. సో వీటికి కూడా కలర్స్ వేసుకోండి. సో ఇవైతే మెయిన్ అనమాట. సో ఫిషెస్ లాగా ఉంటాయి. సో మీ దగ్గర ఏ కలర్స్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్స్ వేసుకోండి. సో లైట్ వేసుకుంటే మంచిగా కనబడుతుంది. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో అన్ని లైట్ కలర్స్ అయితే వేసుకున్నాను నేను. సో మీరు కూడా అలానే వేసుకోండి. సో మీకు ఇక్కడ చూపిస్తున్నది అయితే స్టిక్ చేసుకోండి. సో అలా పెట్టేసుకొని స్టిక్ చేసుకోండి. ఇప్పుడు స్టిక్స్ చేశాక మనము కలర్ ఏవో వేసుకోవాలి. సో మన దగ్గర రెడ్ కలర్ కూడా ఉన్నాయి కాబట్టి, సో రెడ్ కలర్కి అలా ఫిషెస్ లాగా అయితే నేను వేస్తున్నాను. మీరు స్టెప్ బై స్టెప్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో మీకు అర్థం కావడానికి నేనైతే క్లోజ్గా చూపిస్తున్నాను, చూసేయండి. సో నేను మీకు చూపించినట్లు సో అలానే టోటల్గా అన్నిటికైతే వేసుకోండి. సో ఇక్కడ నేను ఐస్కి అయితే పెడుతున్నాను అనమాట బ్లాక్ కలర్. సో మీరైతే చూసేసేయండి. సో మీకు అర్థం కావడానికి నేనైతే క్లోజ్గా చూపిస్తున్నాను, చూసేయండి. సో అలానే అన్నిటికీ పెట్టుకున్న తర్వాత సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా లైన్స్ అయితే అలా వేసుకోండి. సో లుక్ బాగుంటుంది. సో అన్నిటికైతే అలానే వేసేసుకోండి.
సో గైస్ మన ఫిషెస్ అయితే రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు మనం గ్రీన్ కలర్ అయితే తీసుకొని సో మీకు చూపిస్తున్నట్లయితే వేసుకోండి. సో అదైతే ఒక గ్రాస్ లాగా కనిపిస్తుంది అన్నమాట. సో అన్నీ అలానే వేసుకోండి. సో ఇక్కడ నేను వాటర్ లాగా కనిపించడానికైతే నేను వైట్ కలర్తోని అలా బబుల్స్ లాగా అయితే వేసాను, చూసేయండి. ఫిష్ దగ్గర అయితే మీకు చూపిస్తున్నట్లయితే వేసేసుకోండి. సో అలానే అన్నిటికైతే వేసుకోండి. సో ఇక్కడ మీకు అంటే వాటర్లో బబుల్స్ లాగా అయితే వేస్తున్నాను కదా, సో మీరు కూడా అలానే వేసుకోండి. సో ఫైనల్ లుక్ అయితే ఇంత బాగా వచ్చింది. సో మీకైతే ఇలా చూపిస్తున్నాను చూడండి, ఎంత మంచిగా అంటే సీలా ఉన్నట్టే కనిపిస్తుంది చూడండి. సో ఫైనల్ లుక్ అయితే ఇంత బాగా వచ్చింది. సో మీ ఇంట్లో పిస్తా షెల్స్ ఉంటే ఈ క్రాఫ్ట్ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. సో మీకు ఈ క్రాఫ్ట్ నచ్చిందా? నచ్చితే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.